हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। భగవద్భక్తులారా, కృష్ణ ప్రేమికులారా, విశేషమైనటువంటి భగవద్గీత మహాయజ్ఞంలో ఈ అవగాహన మహాయజ్ఞంలో పాల్పంచుకుంటున్నటువంటి భక్తులందరికీ నా తరపున ఈ రోజు మన కోహోస్ట్ డాక్టర్ మోహన్ రావు గారి తరపున వినయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి భక్తులందరికీ ఆ భగవంతుని యొక్క శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఈ యొక్క వేదికను మనకి ఇచ్చినటువంటి ఇస్కాన్ మంగళూరు వారికి మన యొక్క నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని యథాతథంగా గురుస్తుతి, కృష్ణస్తుతి, రాధాస్తుతి, పంచతత్వ మహామంత్ర పఠనం తదితరమైనటువంటి శ్లోకాలతో ప్రారంభించి తదనంతరం విశేషంగా ఓం నమో భగవతే వాసుదేవాయ మహామంత్ర పఠనంతో కార్యక్రమాన్ని చేసుకుందాం. మరొక మారు భక్తులందరికీ కూడా నా రిక్వెస్ట్, కైండ్లీ స్విచ్ ఆఫ్ ద వీడియోస్. ఎందుకంటే మీరు పడుకుని కూర్చుని తింటూ it is causing lot of disturbance to many participants. Please kindly mute the videos. My personal request to all the participants. Manasvi garu, please switch off the video. Hare Krishna. Om Ajnanatimiraandhasya Jnananjanasalakaya चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददान्ति स्वपदान्तिकम्. అజ్ఞానం అనేటువంటి గాఢాంధకారంలో ఉన్నటువంటి మనందరికీ జ్ఞానం అనేటువంటి దీపంతో నేత్రాలు తెరిపిస్తున్నటువంటి మన ఆధ్యాత్మిక గురువులందరికీ కూడాను నా యొక్క వినయపూర్వక ప్రణామములు తెలియజేస్తూ श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त बृंद श्री कृष्ण चैतन्य महाप्रभुनకు, నిత్యానంద ప్రభునకు, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది అన్య భక్త బృందమునకు నా గౌరవపూర్వక ప్రణామములు తెలియజేస్తూ హే కృష్ణ కరుణా సింధో దీన బంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. ప్రియమైన కృష్ణ, నీవు కరుణాసాగరుడవు, దీనబంధుడవు, జగత్పతివి, గోపికలకు స్వామివి, రాధారానికి ప్రియుడవు. నీకు నా గౌరవపూర్వక ప్రణామములు తండ్రి. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే. బంగారము వంటి మేని ఛాయతో బృందావనానికి రాణి అయినట్టే శ్రీకృష్ణుని ప్రేయసి హరిప్రియ రాధారాణి, నీకు నా ప్రణామములు తల్లి. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. కల్ప తరువుల వలె సర్వజనుల కోరికలు తీరుస్తూ దీనుల ఎడ పరమ దయాళువులై ఉన్నట్టి శ్రీకృష్ణ భక్తులు వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామములు తెలియజేస్తూ గజాననం భూత గణాది సేవితం కపిస్త జంబూఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. దృశ్య మాతాజీ. हरे कृष्ण माताजी. ओम नमो भगवते वासुदेवाय द्वादशाक्षरी महामंत्रम. కార్తీక మాసం సాయం సమయం అందరం కూడాను భగవద్గీత అవగాహన మహాయజ్ఞంలో ఉన్నాం కాబట్టి ఆ వాసుదేవ మహామంత్రాన్ని జపిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము. ప్రారంభించు తల్లి. ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ,
ओम नमो भगवते वासुदेवाय 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 धन्यवादाలు माताजी हरे कृष्ण माताजी ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ हरे कृष्ण माताजी దృశ్య మాతాజీ రైట్ ఫ్రమ్ జూన్ మన సెషన్స్ తో పాటు ఉండి ఈ యొక్క మహామంత్ర పఠనం చేస్తున్నావు ధన్యవాదాలు మాతాజీ థ్యాంక్ యూ సో మచ్ మే కృష్ణ బ్లెస్ యూ థ్యాంక్ యూ हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे ओम नमो भगवते वासुदेवाय वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुम् अतसी पुष्पसंकासं हारनूपुरशोभितं रत्नकंकणकेयूरं कृष्णं वंदे जगद्गुरुम् कुटिलालक संयुक्तं पूर्णचंद्रनिभाननं विलसत्कुंडलधरं कृष्णं वंदे जगद्गुरुम् मंदारगंध संयुक्तं चारुहासं चतुर्भुजं बर्हि पिंचावचूडांगं कृष्णं वंदे जगद्गुरुम् गोपिकानां कुचद्वन्द्वं कुंकुमांकितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वंदे जगद्गुरुम् श्रीवत्सांकं महोरस्कं वनमाला विराजितं शंखचक्रधरं देवं कृष्णं वंदे जगद्गुरुम् रुक्मिणी केलि संयुक्तं पीतांबर सुशोभितं अवाप्त तुलसी गंधं कृष्णं वंदे जगद्गुरुम् इति कृष्णाष्टकम् वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. భగవద్భక్తులారా, కృష్ణ ప్రేమికులారా, భగవద్గీత మహాయజ్ఞంలో పాలు పంచుకోవడానికి విచ్చేసి విశేషంగా తమ అమూల్య సమయంలో 1 గంట పాటు వెచ్చించి భగవంతుడైనటువంటి స్వామి మనతో పలికినటువంటి మాటలు పలుకులు తెలుసుకోవడానికి ఉద్యుక్తులైన వారందరికీ మరొక్క మారు వినయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మధ్యలో 2 రోజులు నేను రాలేకపోయాను. మా కన్న తండ్రికి ఆరోగ్య సమస్య ఏర్పడటంతో ఐ కుడ్ నాట్ అటెండ్ ద సెషన్. మొదటి రోజు మనం అర్జున విషాద యోగం, కురుక్షేత్ర సంగ్రామం ఇప్పటి వరకు జరిగినది ఒకసారి పునశ్చరణ చేసుకుని, ఈ రోజు కార్యక్రమంలో 4th యోగము, 4వ యోగం భగవద్గీతది జ్ఞాన యోగము, దానిని తెలుసుకుంటాం. మొదటి చాప్టర్, మొదటి యోగం అర్జున విషాద యోగం. సేనలు యుద్ధానికి సన్నద్ధమై ఉన్న సమయంలో మహావీరుడైన అర్జునుడు పోరాడటానికి సిద్ధమై తన జీవితాన్ని త్యాగం చేయుచున్న తన సన్నిహిత బంధువులు, గురువులు, స్నేహితులను చూసి భావావేశుడై కరుణ విషాదంతో ఆవరించబడి విషాద మనస్కుడై యుద్ధ నిశ్చయాన్ని విరమించుకుంటాడు. 2వ చాప్టర్ సాంఖ్యయోగం. కృష్ణ భగవానునికి నేను శిష్యుడను కాబట్టి నీవు నా గురువయ్యా, నీవు నాకు మార్గదర్శకత్వం చేయి, నేను బాగా కన్ఫ్యూజ్ అయిపోయాను, ఏమి చెయ్యాలి ఈ సమయంలో? తాత్కాలికమైన ఈ భౌతిక శరీరాన్ని చూసి నువ్వు బాధపడుతున్నావయ్యా అంటున్నాడు కృష్ణుడు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా. ఆ శరీర ఆకృతులు చూసి నువ్వు మోహపడుతున్నావు. గురువు, స్నేహితుడు, బంధువు వాళ్ళ వల్ల కదా ఇతనికి కరుణా విషాదం కలిగింది. కృష్ణుడు అంటున్నాడు, స్వామి చెప్తున్నాడు ఏమనంటే, నాయన నువ్వు ఆ శరీరం చూసి, ఆ శరీర రూపం చూసి బాధపడుతున్నావు. ఆ రాజులు గాని, బంధువులు గాని, స్నేహితులు గాని, గురువులు గాని నిన్న ఉన్నారు, ఈ రోజు ఉంటారు, రేపు ఉంటారు. కేవలం రూపం మారుతుంది. మనం చేసే కర్మల వల్ల మనకు వచ్చేటువంటి రూపాలు మారి ఆత్మ శాశ్వతం, శరీరం అశాశ్వతం. కాబట్టి తాత్కాలికమైన భౌతిక శరీరానికి శాశ్వతమైన ఆత్మకు గల మూల భేదాన్ని 2వ చాప్టర్ సాంఖ్యయోగంలో చెప్తారు భగవంతుడు. ఇక 3వ చాప్టర్ కర్మయోగము. అందు ఈ భౌతిక ప్రపంచంలో పుట్టినటువంటి, జనించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఏదో ఒక కర్మయందు నియుక్తుడై ఉండాలి. కర్మ అతనిని ప్రపంచబద్ధుని చేస్తుంది, లేక ముక్తిని చేస్తుంది. అంటే దేవదేవుని తృప్తి కొరకు మాత్రమే మన కర్మను ఆచరించాలి. అంటే నిష్కామ కర్మ చేయడంలో మన యొక్క విశేషమైనటువంటి తత్వాన్ని, శక్తిని ప్రదర్శించాలి, ప్రయోగించాలి. మానవుడు కర్మబంధ విముక్తుడై ఆత్మ యొక్క దేవదేవుని యొక్క దివ్య జ్ఞానాన్ని పొందటానికి కర్మ ద్వారా, నిష్కామ కర్మ ద్వారా ఏ విధంగా జీవితాన్ని పరిపుష్టం చేసుకోవచ్చో భగవంతుడు చెప్పారు. అదే ఈ రోజు మనం చదువుబోయేటువంటి, తెలుసుకోబోయేటువంటి యోగం జ్ఞాన యోగము. ఈ జ్ఞాన యోగంలో ముఖ్యంగా విశేషంగా మనం తెలుసుకునేటువంటిది దివ్య జ్ఞాన యోగము. అంటే ఈ యొక్క జ్ఞానము, కర్మయోగము, సాంఖ్యయోగము, ఈ జ్ఞానమంతా స్వామికి ఎలా తెలుసు అనేటువంటి క్వశ్చన్ అడుగుతాడు అర్జునుడు. యాక్చువల్ గా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి భగవద్భక్తులు. అర్జునుడు శ్రీకృష్ణుడితో ఉన్నది స్నేహ సంబంధం, స్నేహితుడు, బంధువు తప్ప గురువు రూపంలో శ్రీకృష్ణుడిని చూసినది లేదు అర్జునుడు. స్నేహితుడి కింద అడ్వైజ్ ఇస్తున్నాడు అంతకాలం, బంధువు కింద రక్షిస్తున్నాడు, అంతవరకే. కానీ భగవద్గీతలోనే, ఈ గీతా బోధనలోనే శ్రీకృష్ణుడు
విశేషంగా జగద్గురువు రూపంలో అర్జునుడికి దర్శనమిస్తారు. కాబట్టి ఈనాటి చాప్టర్ జ్ఞాన యోగము, దివ్య జ్ఞానము, జ్ఞాన కర్మ సన్యాస యోగము. దీన్ని ప్రారంభించే ముందు పరమ పూజ్యులు భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు ఇస్కాన్ సంస్థాపకాచార్యులకి మన గౌరవపూర్వక ప్రణామములు తెలియచేసుకుంటూ, భగవద్గీత యొక్క ఇతిహాసం మనకు ఈ చాప్టర్ లో తెలుస్తుంది. అసలు భగవద్గీత అంటే ఇప్పుడే చెప్పడం జరిగిందా లేక ఇంతకు ముందు కూడా ఉందా? అంటే ఇంతకు ముందు కూడా ఉందా అంటే ఈ సారం అంతా ఇది వరకు కూడా ఇది మనం అనుకున్నాం. భగవద్గీత ఉపనిషత్తు, సర్వశాస్త్రములకు పుట్టినిల్లు. ఆ పుట్టినిల్లు ఈ యొక్క భగవద్గీత. ఈ గీతాసారము ఉపనిషత్తు వేద విజ్ఞాన సారమంతా నిమిడీకృతమై ఉంది. కాబట్టి ఈ గీతలో విశేషమైనటువంటి అతి ప్రముఖమైనటువంటి ప్రామాణికమైనటువంటి సనాతన ధర్మానికి పట్టుకొమ్మగా ఉంది ఈ భగవద్గీత. మన హిందువులకు, సనాతన ధర్మాన్ని ఆచరించే వారికి భగవద్గీత ప్రామాణికం. ఎందుకంటే అన్ని వేదాల సారం, ఉపనిషత్తుల సారం, శాస్త్రాల సారం, ధర్మాల సారం. ధర్మము అంటే ఏమిటి? భగవత్ ప్రణీతం, భగవంతుని చే చెప్పబడినది ధర్మం. దాన్ని ఆచరించడమే మనకున్నటువంటి ఏకైక లక్ష్యం, ఏకైక కర్తవ్యం. భగవంతుడు చెప్పిన దాంట్లో తర్కం, వితర్కం, చర్చ, ఉపచర్చలు లేవు. ఏ మార్గాల ద్వారా స్వామిని మనం చేరుకోవచ్చు అనే విషయాన్ని చెప్పారు భగవద్గీతలో. అందుకే ప్రతి చాప్టర్ పేరు యోగము. One more request to all the participants, please don't raise the hand in the middle. Why? Because until the session is complete, we will not be answering any question and answers. At the end of the session, I'll give opportunity to all the participants to raise their questions and clarify their doubts. So please don't raise the hands. Thank you. Shri Bhagavanu Vacha Imam Vivasvate Yogam Proktavanaham Avyayam వివస్వాన్ మనవే ప్రాహ బనురు విక్షవా కవే బ్రవీత్. దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడు. మనం దేవాది దేవుడు అని అంటున్నాం. ఎందుకు అంటున్నాం దేవాది దేవుడు? దేవత అనొచ్చు కదా? కాదు. శ్రీమన్నారాయణుని యొక్క అంశ అవతార విశేషమైనటువంటి శ్రీకృష్ణుడు భగవానుడు, సాక్షాత్ బ్రహ్మస్వరూపమైన దేవాది దేవుడు. అందుకే అంటాం మనం దేవాది దేవ శ్రీవాసుదేవ కావుమయ్య మమ్ము కరుణాలవాల. కరుణాలవాల శ్రీ వాసుదేవ మమ్మల్ని కాపాడవయ్యా అని ప్రార్థిస్తున్నాం. అప్పుడు అంటున్న మాటలేమిటి? దేవాది దేవ. మైసూర్ వాసుదేవాచారి గారు రచించినటువంటి విశేషమైనటువంటి కీర్తన అది. నే చేసిన పూజా ఫలమో నా పూర్వజుల పుణ్య ఫలమో. నే చేసిన పూజా ఫలమో నా పూర్వజుల పుణ్య ఫలమో ఈ జన్మనిచ్చావయ్యా, నాకు నన్ను కాపాడవయ్యా. ఈ వేళ నా అరుశత్రులను నీవే పారద్రోలే నిజ భక్తు చేసి. ఈ వేళ నా అరుశత్రులను నీవే పారద్రోలే నిజ భక్తు చేసి. దేవ దేవ. ఈ వేళ నా అరుశత్రువులు, మనలో ఉన్న శత్రువులు 6 ఉన్నారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఈ 6 శత్రువులను పారద్రోలి మనల్ని కాపాడేటువంటి దైవం ఆ శ్రీ వాసుదేవుడు, జగన్నాథుడు, శ్రీకృష్ణ భగవానుడు. ఆ స్వామి దేవాది దేవుడైనటువంటి శ్రీ భగవానుడు చెప్తున్నాడు, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ బనురిక్ష్వా కవే బ్రవీత్. అంటే నాశము లేని ఈ యోగ శాస్త్రాన్ని
ఏమిటా యోగ శాస్త్రం? సాంఖ్య యోగ శాస్త్రం, కర్మయోగ శాస్త్రం, సమస్తమైనటువంటి చాప్టర్స్ ను మనం యోగం అంటాం. ఇక్కడ యోగము అంటే భగవంతునితో సంయోగించేందుకు ఉండేటువంటి భగవంతుని చేరుకునేటువంటి సోపానం. భక్తి ద్వారా, కర్మ ద్వారా, ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా ఈ విధంగా భగవంతుణ్ణి చేరుకోవడానికి ఉన్నటువంటి మార్గాలు అన్నిటిలోనూ ఉత్తమమైనది భక్తి యోగం. కాబట్టి నాశము లేని ఈ యోగ శాస్త్రాన్ని నేను వివస్వంతునికి ఉపదేశించాను. వివస్వంతుడు అంటే సూర్యదేవుడు. సో భగవద్గీత చెప్పబడింది కేవలం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అర్జునుడి మధ్య చెప్పబడినటువంటిది కాదు. మొట్టమొదట భగవంతుడు ఆ సాక్షాత్ శ్రీమన్నారాయణ శ్రీ మహావిష్ణువు చెప్పినది ఎవరికి? ఫస్ట్ వివస్వంతునికి, సూర్యదేవునికి. తరువాత అది సూర్యదేవునిచే మానవ జాతికి పిత అయిన మనువునకు చెప్పబడింది. మనువు నుంచి మనకి మళ్ళీ ఇక్ష్వాకు రాజు అయినటువంటి ఆ ఇక్ష్వాకునకు చెప్పబడింది. ఈ యొక్క వంశ పరంపర బ్రహ్మదేవునికి మానసపుత్రులు సనక సనందనాథులు, తరువాత మనువులు, ప్రజాపతులు, వీరంతా కూడా జన్మించారు. సృష్టి ప్రారంభమైంది. ఆ విధంగా ఆ ప్రారంభమైనటువంటి సృష్టిని ముందుకు సాగించడానికి బ్రహ్మదేవుడికి ఆ పోర్ట్ఫోలియో అప్పగెప్పారు శ్రీ మహావిష్ణువు. శ్రీకృష్ణ చెప్పిన తర్వాత బ్రహ్మదేవుడు తన మానసపుత్రులను జనింపజేసి ఆ విధంగా సృష్టిని ముందుకు తీసుకెళ్లారు. ప్రజాపతులు, వారి పిల్లలు, వారి పిల్లలు, మనువులు, వారి పిల్లలు, వారి పిల్లలు, ఆ విధంగా మనువు నుంచి ఇక్ష్వాకునకు ముందు శ్రీకృష్ణుడు, శ్రీమన్నారాయణుడు, అటు నుంచి సూర్యదేవుడు, సూర్యదేవుని నుంచి మనువు, మనువు నుంచి ఇక్ష్వాకు. ఈ విధంగా ఈ గీతా యోగ శాస్త్రం అనేది చెప్పబడింది అనేది భగవంతుడు చెప్పారు. అందుకే ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలేనేహ మహతా యోగో నష్ట పరంతప. ఇది చెప్పుకునే ముందు ఒక విశేషం చెప్పుకోవాలి. ఈ యుగంలో సూర్యునికి వివస్వంతుడని పేరు. అతడు సూర్య కుటుంబములో ఉన్న అన్ని గ్రహాలకు మూలమైనటువంటి సూర్యలోకానికి రాజు. బ్రహ్మ సంహితలో 5వ చాప్టర్ లో ఈ విధంగా చెప్పబడింది. ఏమనంటే యచ్చక్షురేషగమిత సకల గ్రహాణం రాజా సమస్త సురమూర్తి రశేష తేజ యస్యాజ్ఞయా భ్రమతి సంభృత కాలచక్రో గోవింద ఆది పురుషం తమహం భజామి. ఏ ఆది పురుషుని ఆజ్ఞచే సర్వగ్రహ రాజైన సూర్యుడు మహాశక్తిశాలి అయి వేడిమిని పొంది ఉన్నాడో, భగవంతుని నేత్రమై ఉన్నాడో, తన మండలమందు భ్రమించుచున్నాడో, అట్టి దేవాది దేవుడైన గోవిందుని నేను భజిస్తున్నాను. సూర్య చంద్రులు భగవంతునికి 2 కళ్ళు. మనందరికీ తెలుసు. పురుష సూక్తం అనేటువంటిది ఉంది. మనందరం భాగవతం చదివితే తెలుస్తూ ఉంటుంది. పురుష సూక్తంలో భగవంతుని యొక్క దివ్య రూపం చెప్పబడుతుంది. ఆయనకి ఎన్ని కళ్ళు, ఎన్ని చేతులు, ఎన్ని ముఖాలు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ స భూమిం విశ్వతో వృత్వ అత్యతిష్ట దశాంగుళం పురుష ఏవేదగం సర్వం యద్భూతం యద్భవ్యం. 1000 కాళ్ళు, 1000 చేతులు, 1000 కనులు, 1000 చెవులు. అన్నిటిలోనూ ముఖ్యమైనది 2 కళ్ళు. ఆ ముఖ్యమైన 2 కళ్ళు కూడా సూర్య చంద్రులు. ఊహించండి స్వామి దివ్య రూపం, మంగళ స్వరూపం. సూర్యదేవుడు వేడిమిని ప్రసరింపజేస్తున్నాడు, చంద్రుడు చల్లదనాన్ని, వెన్నెలని ఇస్తున్నాడంటే ఆ గ్రహాలన్నీ కూడా మనందరం కూడా జియోగ్రఫీలో చదువుతాం. దెర్ ఆర్ 9 ప్లానెట్స్. అవి ఆర్బిట్స్ లో తిరుగుతూ ఉంటాయి. వాటికి మళ్ళీ శాటిలైట్స్ ఉన్నాయి, అవి ఇవి అంతా చదువుతాం. ఎవ్రీబడి వి రీడ్ ఇట్. కానీ అవన్నీ ఆ కక్షలో ముఖ్యమైన విధంగా ఆ విధంగా నిబద్ధతతో ఉండేందుకు ఆ శక్తిని ఇచ్చి ఆ యొక్క ఆజ్ఞని ఇస్తోంది ఎవరు? ఆది పురుషుడైనటువంటి శ్రీ భగవానుడు. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య కృపతో ఈ సమస్త భూమండలము విశ్వాంతర్యామి ఆది మధ్యాంతరహితుడైనటువంటి శ్రీ మహానారాయణుడు నడిపిస్తున్నారు. కాబట్టి ఈ విశేషమైనటువంటి తత్వంలో మనమంతా కూడాను భగవంతుని నేత్రమై అతని ఆజ్ఞ అనుసరించి తన మండలమందు భ్రమించుచున్నాడు. కాబట్టి అట్టి దేవాది దేవుడైనటువంటి గోవిందుని యొక్క
దివ్య చరణార విందాలను మనం భజిస్తున్నాము అని అంటున్నాం. సూర్యుడు గ్రహరాజు. సూర్య గ్రహాలన్నిటికీ కింగ్ ఎవరు? సూర్యుడు. వేడిమి వెలుతురు అంతా ఇస్తూ ఉంటాడు, కానీ కృష్ణుని ఆజ్ఞచే పరిభ్రమిస్తున్నాడు. కాబట్టి ఈ భగవద్గీతా శాస్త్రం, ఈ యోగ శాస్త్రాన్ని మొట్టమొదట భగవంతుడు చెప్పినది ప్రథమ శిష్యుడి కింద ఆ వివస్వంతుణ్ణి చేసుకుని. త్రేతాయుగాదౌ నచతౌ వివస్వాన్ మనవే దదౌ మనుశ్చ లోక భృత్యర్థం నుతాయేక్ష్వాకనే దదౌ ఇక్ష్వాకునో చ కథితో వ్యాప్య లోకానవస్థితః. త్రేతాయుగారంభమునందు మానవునికి పరమాత్మకు గల సంబంధాన్ని తెలుపు ఈ శాస్త్రాన్ని వివస్వంతుడు మనువుకు చెప్పగా, మనువు మానవ జాతికి తండ్రి అవడం వల్ల తన కుమారుడైనటువంటి మనువు కుమారుడెవరు? ఇక్ష్వాకు. మనందరికీ తెలుసు, ఇక్ష్వాకు అనగానే ఒకటి టక్కున గుర్తొస్తుంది, శ్రీరామచంద్రుని యొక్క దివ్య మంగళ విగ్రహం. ఇక్ష్వాకు కుల తిలక ఇక నైనా పలుకవ రామచంద్ర. ఈ విధంగా భద్రాచల రామదాసు ఇక్ష్వాకు కుల తిలక ఇకనైన పలుకవ అని. ఇక్ష్వాకు కుల తిలకుడు ఎవరు? శ్రీరామచంద్రుడు. కాబట్టి శ్రీరామచంద్రుని యొక్క వంశపు మూల పురుషుడైనటువంటి ఇక్ష్వాకునకు ఈ శాస్త్రాన్ని మనువు చెప్పారట. అక్కడ నుంచి ఆ విధంగా మానవ సంఘంలో ఈ విధంగా వస్తూ వచ్చింది. అది ప్రస్తుతం 4,32,000 సంవత్సరాల పరిమితి గల కలియుగంలో దాదాపు 5,000 సంవత్సరాలు అయిపోయింది. ఒక్కొక్క యుగం, మనకు 4 యుగాలు ఉన్నాయనేది అందరికీ తెలుసు. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ద్వాపర యుగం యొక్క కాల పరిమితి 8 లక్షల సంవత్సరాలు. త్రేతాయుగము కాల పరిమితి 12 లక్షల సంవత్సరాలు. ఇక ఈ యొక్క విశేషమైనటువంటి 20,05,000 సంవత్సరాలకి పూర్వం మనువు భగవద్గీతను ఇక్ష్వాకు మహారాజుకు చెప్పారన్నమాట. కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి విశేషతత్వం, భగవద్గీత అనేది 5,000 సంవత్సరాల క్రితం ద్వాపర యుగంలో చెప్పబడినది కాదు. దాదాపు 20,05,000 సంవత్సరాలకి పూర్వం మనువు చే తన కుమారుడైన ఇక్ష్వాకునకు చెప్పబడగా, ఈ శ్లోకంలో 2వ శ్లోకంలో ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు అంటే, ఈ ఉత్తమమైన శాస్త్రం ఈ విధంగా గురు శిష్య పరంపరా క్రమమున గ్రహించబడినది. అంటే గురువు శిష్యునకు, శిష్యుడు మళ్ళీ తన శిష్యుడు, గురువు శిష్యునకు, గురువు శిష్యునకు, గురు శిష్య పరంపర. ఏ విద్య అయినా సరే మనకు చెప్పేది ఏమిటంటే గురు శిష్య పరంపరలో నేర్చుకోవాలి. గురుకులము, గురువుకు శుశ్రూష చేయడం, శిష్యుడు విద్య నేర్చుకోవడం, అది ఎంతో వినయపూర్వకమైనటువంటి ప్రశ్నలు వేస్తూ, గురువుని ఎదిరించే స్థితి ఉండకుండా గురువుకి శుశ్రూష చేస్తూ అనునయంగా, వినయంగా ఈ విద్యను అభ్యసించాలి అనే తత్వాన్ని మనకు చెప్తోంది సనాతన ధర్మం. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుహు. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు సూర్యునకు సూర్యుడు, మనువునకు మనువు ఇక్ష్వాకునకు చెప్పగా, కాలక్రమంలో నక్సకాలే నేహ మహత అంటే కాలక్రమంలో ఆ పరంపర ఎక్కడో కట్టయింది. అంటే ఆ శిష్య పరంపర ఆ విధంగా సాగలేదు. అనేక పరిణామాలు ఉంటాయి. కాలగమనం, చరిత్రలో అనేక అంశాలు జరుగుతూ ఉంటాయి. వాటిలో భాగంగా కాలక్రమంలో ఆ పరంపర కాస్త భగ్నమయ్యింది. కాబట్టి ఆ శాస్త్రం నష్టమైనట్లు కనిపిస్తోంది. దాన్ని నేను మళ్ళీ నీకు చెప్పి ఈ యొక్క పరంపరని కొనసాగిస్తున్నాను అనేటువంటి అర్థాన్ని చెప్పారు శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా అర్జునునితో. ఇక్కడ ఈ చిత్రంలో మనం చూస్తోంది ఈ ఏవం పరంపరా ప్రాప్తం, గురు శిష్య పరంపర అనేది ఏ విధంగా వచ్చింది, ఎవరి నుంచి ఎవరికి వచ్చింది. ఈ భగవద్గీత గురు శిష్య పరంపరతో ఈ కుడివైపు చిత్రంలో చూస్తే బ్రహ్మ, నారదుడు, ఇతర గురువులు, ప్రభుపాదులు, చివరికి మనకి లార్డ్ కృష్ణ, బ్రహ్మ, శ్రీలక్ష్మి, శివ, సనత్ సనక సనందన కుమారులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, లింబార్కాచార్యులు, విష్ణు స్వామి. మన సనాతన ధర్మంలో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి.
భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భగవద్గీత కించిదధీత గంగా జలనవ కనికాపీత. ఆది శంకరాచార్యుల వారు గోవిందుని గురించి, శ్రీకృష్ణుని గురించి చేసినటువంటి విశేషమైనటువంటి భక్తి రచన ఇది. భగవద్గీత భగవద్గీత కించిదధీత అంటే భగవద్గీతని కొంచెం పఠించినా కూడా, తలుచుకున్నా కూడా, గంగా జలనవ కనికాపీత, గంగా జలాన్ని సేవించినంత మహద్భాగ్యం, మహాపుణ్యదాయకమని ఆది శంకరాచార్యుల వారు చెప్పారు. అందుకే సకృద బియేన మురారి సమార్చ క్రియతే తస్య మేనన చ భజ గోవిందం భజ గోవిందం. అందరం కూడా వినే ఉంటాం ఈ గీతం. పునరపి జననం పునరపి మరణం ఇహ సంసారే బహు దుఃఖారే. ఈ సంసారం అంతా దుఃఖమయం. పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ జననం మళ్ళీ మరణం, మళ్ళీ జననం మళ్ళీ మరణం. ఇక దీనికి అంతం లేదు. ఒక జైంట్ వీల్ లో కూర్చుని పైకి కిందకి పరిభ్రమించినట్టే. ఎందుకంటే కర్మలు తెగవు, మాయ నుంచి బయటపడం, జననం మరణం జరుగుతూనే ఉంటుంది. ఈ గురు శిష్య పరంపరతో ఉన్నటువంటి ఈ యోగ శాస్త్రాన్ని గనక మనం తెలుసుకుంటే, మాతాజీ తెలుసుకుంటే ఏమవుతుంది? నిజంగానే తెలుసుకుంటే ఏమవుతుంది? ఇంద్రియ భోగాలు, మాయ, త్రిగుణభరితమైనటువంటి జీవితాన్ని గురించి తెలుసుకుని మన జన్మను మనం పరిపుష్టం చేసుకుని శుభమయం చేసుకునేందుకు ఒక అవకాశం. అంటే జంతువుకు మానవునికి తేడా ఉంది. జంతువులకి మానవులకి కామన్ ఫ్యాక్టర్ ఏమిటి? ఈటింగ్, స్లీపింగ్, డాన్సింగ్, మేటింగ్. అవి చేస్తే మనం చేస్తాం, అవి తింటే మనం తింటాం, అవి నిద్రపోతే మనం నిద్రపోతాం, అవి సంయోగిస్తాయి మనం సంయోగిస్తాం. వాట్ ఇస్ ద బిగ్ డిఫరెన్స్? హ్యూమన్ సెన్స్ అండ్ కామన్ సెన్స్. మానవునికి జంతువు, చెట్లు, చేమలకి ఉన్నటువంటి డిఫరెన్స్ అది. ముఖ్యంగా జంతువులకి మానవునికి ధర్మం అనేది ఏమిటో వాటికి తెలియదు పాపం. జంతు ధర్మం కేవలం వాటి పొట్టను అవి కాపాడుకుంటూ ఉన్నంత కాలం తినాలి, చనిపోవాలి. అది కాదే మానవుని జన్మ. యు ఆల్ హ్యావ్ లాజిక్, సెన్స్. అదాతో బ్రహ్మ జిజ్ఞాస. బుద్ధి ఉంది, మనకి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుని మన జీవితాన్ని మనం ఏ విధంగా సాగించుకోవాలి అనేటువంటి తత్వం అలవర్చుకోవాలి. ఆధ్యాత్మిక తత్వం అది. ఆ ఆధ్యాత్మిక తత్వం లేనిది మానవుని జన్మ వృధా అనేటువంటి విషయం మనకు భాగవతంలో గాని, భారతంలో గాని, భగవద్గీతలో గాని, మన యొక్క శృతి స్మృతి పురాణాలలో గాని చెప్పబడింది. మంచి చెడు, ధర్మం అధర్మం తెలిసి తెలియనట్టు నటించడం, ఈ విషయం చెప్పాడు స్వామి. యోగ శాస్త్రాన్ని నేను సూర్యుడికి చెప్తే సూర్యుడు మనువునకు, మనువు ఇక్ష్వాకుకు చెప్పారు అని చెప్పగానే అర్జునుడు కరెక్ట్ గా న్యాచురల్ గా వచ్చే ఒక డౌట్ అడిగాడు. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథమేతద్విజానీయాం త్వమాదో ప్రోక్తవానితి. 4వ శ్లోకం. అసలు నువ్వేదో చెప్తున్నావయ్యా నాకు. సూర్యుడు నీకంటే పూర్వుడు, నీవు నా సమకాలికుడివి. ఈ శాస్త్రం నువ్వు ఆయనకి ఎట్లా చెప్పావు? న్యాచురల్, కరెక్ట్ డౌట్ అది. ఎందుకంటే అర్జునుడు అనుకుంటోంది శ్రీకృష్ణుడు తన స్నేహితుడు, స్నేహబంధం వారిది. అర్జునుడిది సఖ్య భక్తి. మనం భక్తి యోగంలో తెలుసుకుంటాం, 9 విధ భక్తి మార్గాలు ఉన్నాయి. దెర్ ఆర్ 9 టైప్స్ ఆఫ్ డివోషన్, మోడ్స్ ఆఫ్ డివోషన్.
శ్రవణం, స్మరణం, వందనం, అర్చనం, పాదసేవనం, సఖ్యభక్తి. ఆ విధంగా సఖ్యభక్తి అంటే స్నేహితుడి కింద ఉంటూ స్నేహంతో ఆ భక్తి. దేవాది దేవునిగా జగద్గురువుగా ఏ రోజు కూడా స్వామిని అతను అనుకోలేదు. తన స్నేహితుడు తనని కాపాడుతున్నాడు, అతనికి విశేషమైన శక్తులు ఉన్నాయనుకున్నాడు. కానీ ఈ రోజు అతనికి డౌట్ వచ్చింది. ఏమిటయ్యా నువ్వు నాతో పాటు ఉన్నావు, నువ్వేదో సూర్యుడికి చెప్పానంటున్నావు, సూర్యుడు ఎప్పుడు పాడో, సూర్యుడు తర్వాత ఇక్ష్వాకు, ఇక్ష్వాకు మనువు, మనువు ఏమిటిదంతా అని అడుగుతున్నాడు ఆయన. అప్పుడు స్వామి చెప్తున్నారు, బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్తం వేత్త పరంతప. నీవు నేను పెక్కు జన్మలెత్తాము. పాపం ఈయనేదో ఆత్మజ్ఞానం చెప్పాడు. ఎందుకు చెప్పాడు శ్రీకృష్ణుడు? అతనికి కలిగిన విషాదం పోగొట్టడానికి. ఈ శరీరాలు చూసి బాధపడకయ్యా, నీ స్నేహితులు బంధువులు అని చెప్పి విషాదంతో యుద్ధం చేయనంటున్నావు. టోటల్లీ రబ్బిష్. డోంట్ టాక్ ఆల్ దీస్ థింగ్స్. నువ్వు కొంచెం కామన్ సెన్స్ తో పనిచేయి. ఈ శరీరాలన్నీ అశాశ్వతం, ఆత్మ శాశ్వతం. నీ కర్మ నువ్వు చెయ్యి, ఫలితం ఆలోచించకు. ఫలితం ఆలోచిస్తే విషాదం కలిగింది కాబట్టి. అంతే కదా, అర్జునుడు ఫలితం ఆలోచించాడు యుద్ధం చేసిన తర్వాత ఏం జరుగుతుంది అని. సో ఆలోచించడం వల్ల ఏం జరిగింది? అమ్మో ఏదో నష్టం జరిగిపోతుంది కాబట్టి నేను యుద్ధం చేయనని కూర్చున్నాడు. అబ్బే ఈ విధంగా యుద్ధం చేయనంటే నీ ధర్మం నువ్వు వదిలేసినట్టు అవుతుంది కాబట్టి నువ్వు తప్పకుండా యుద్ధం చేయి, నీ కర్మ నీవు చేయి. కర్మ అంటే నీ యొక్క యాక్షన్, నువ్వు చేయవలసినటువంటి డ్యూటీ నువ్వు చేయి. తర్వాత సంగతి తర్వాత విషయం. ఫలితం నాకు వదిలిపెట్టు. ఫలితం భగవంతునికి వదిలిపెడితే జరిగేది ఏమిటి? కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలకు లోను కాం. ఆ రిజల్ట్ అదే రావాలనేటువంటి పట్టుదల ఉండదు. నాకు ఏది ప్రాప్తమో అది నాకు అనుగ్రహించు తండ్రి అని అడగాలి. నాకు ఇదే రిజల్ట్ కావాలి అంటే భగవంతుడికి వదలం. మనమే దానికి మార్గాలు ఎంచుకుంటూ ఆ రిజల్ట్ కోసం పరిగెడుతూ ఉంటాం. చేయకూడని తప్పులు చేస్తాం, ఆడకూడని అబద్ధాలు ఆడతాం, వేషాలు వేస్తాం, రోషాలు చూపిస్తాం. అందుకే భగవంతుడు చెప్తున్నాడు, నీవును నేనును పెక్కు జన్మలెత్తామయ్యా, అవన్నీ నాకు జ్ఞప్తి ఉన్నాయి, నీకు జ్ఞప్తికి లేవు. సో యూ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్. వాట్ ఆర్ యూ? నువ్వేమిటి అనుకుంటున్నావు? నీకు నువ్వు ఒక ధనస్సు పుట్టుకుని గాంధీవం పుచ్చుకుని గొప్పవాడిని అనుకుంటున్నావా ఏమిటి? నో యువర్ లెవెల్. అద్వైతమచ్యుతం అనాది మనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయవ్వనం చ వేదేషు దుర్లభ మధుర్లభ మాత్మ భక్తో గోవింద ఆది పురుషం తమహం భజామి. గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద, పావన జయ జయ పరమానంద. ఆది పురుషుడు, పరముడు, అక్షయుడు, అనాది యొక్క దేవాది దేవుడు గోవిందుని నేను భజిస్తున్నాను. అనేక రూపాలలో ఉన్నాడు స్వామి అనేటువంటి నమ్మికతో మనం స్వామిని కొలవాలి. అందుకే గోవింద. రామాది మూర్తిషు కలయాని మే యతిష్టన్ నానావతారమకరు భువనేషు కింతు కృష్ణ స్వయం అనుభవ పరమ పుమాన్యో గోవింద ఆది పురుషం తమహం భజామి. ఎన్నో అవతారాలు స్వామివి. అసలు అత్యద్భుతమైనది ఏమిటంటే మనందరం కూడాను భగవద్గీతను, భాగవతాన్ని తెలుసుకోవడం, సనాతన ధర్మాన్ని తెలుసుకునేందుకు ఉద్యుక్తులవ్వడం. ఇదంతా ఈ బృంద సభ్యులందరూ కూడాను చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మీ సమయంలో ఈ సమయాన్ని పవిత్రంగా భగవంతుని కోసం అర్పించుకునేటువంటి అవకాశం మనందరకు శ్రీకృష్ణుడు కలిగించాడు. ఎందరు లేరు, 130 కోట్ల జనాభా. కాబట్టి ఆ అదృష్టాన్ని మనకిచ్చినందుకు భగవంతుడికి నమస్కరిస్తూ, రాముడు, నృసింహుడు మొదలగు పెక్కు అవతారాలు మనకు తెలిసినవి దశావతారాలు, కానీ భాగవతంలో చెప్పబడినది 21 అవతారాలు. ఆ దేవాది దేవుడు స్వయముగా అవతరిస్తున్నాడో దేవాది దేవుడైనటువంటి ఆ గోవిందుని, శ్రీకృష్ణుణ్ణి మనం స్మరిస్తూ భజిస్తున్నాం. కాబట్టి అజోపి సన్నవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మయామయ. నేను పుట్టుక లేని వాడినైనను, నా లోకాతీతమైన శరీరం ఎప్పుడూ నాశనము పొందక పోయినా జీవులందరికీ నేను అధీశ్వరుడనై, నేను ప్రతి యుగమునందు
అతిలోకమైన నా మూల రూపముతో అవతరిస్తూ ఉన్నాను. స్వామి చెప్తున్నాడు, నేను నా లోకాతీతమైన శరీరం. ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఎందుకంటే విశేషమైన శ్లోకాలు ఈ చాప్టర్ లో ఉన్నాయి. ప్రతిదీ ఆణిముత్యమేనండి, కానీ ఈ శ్లోకాలు ఇంకా అత్యద్భుతం. స్వామి అవతారాలు ఎత్తారని తెలుసు మనకి. శ్రీ మహావిష్ణువు ఎందుకు ఎత్తారు స్వామి అవతారాలు? దాని అర్థం ఇక్కడ చెప్పబడింది. స్వామి అంటున్నారు చూడండి, నా లోకాతీతమైన శరీరము ఎప్పుడూ కూడా నాశనము నొందకపోయిన జీవులందరికీ నేను అధీశ్వరుడనై నేను ప్రతి యుగమునందు నా మూల రూపముతో అవతరిస్తూ ఉన్నాను. అందుకే మూల రూపముతో స్వామి అవతరిస్తున్నారు. అజోపి సన్నవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. నేను ప్రతి రూపంలో అవతరిస్తున్నా. దేవికి శ్రీకృష్ణుడి కింద, కౌసల్యకు శ్రీరాముని కింద, ప్రహ్లాదుడు ప్రార్థించినప్పుడు నరసింహుని కింద, ప్రపంచాన్ని కాపాడటానికి మత్స్యావతారంలో, వరాహావతారంలో భూమాతను కాపాడటానికి ఒక అవతారం ఏమిటి విశేషం స్వామిది. కపిలుని అవతారం సాంఖ్యయోగం చెప్తారు. ఋషభుని అవతారం నరనారాయణులు, నారదుడు, సమస్తము నారాయణ స్వరూపాలు. నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు. నారాయణ 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 నారాయణ. పై పై ముందట భవజలధి. నిజంగానే కదా, పై పై ముందట భవజలధి, దాపు వెనుక చింతా జలధి, చాపలము నడుమ సంసార జలధి, తేపయేదివి తెగనేదుటకు. నారాయణ కింది లోకములు కీడు నరకములు. కింది లోకాలున్నాయ్యా, అవన్నీ పాతాళ లోకాలు, నరక కూపాలు. అందేటి స్వర్గాలవే మీద చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ నీ అందే పరమ పద అవలమరేది. నారాయణ 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 నీ నామమే గతీక కోరికలు నాకు కొనసాగుటకు. నా జీవితాన్ని భవజలది, చింతాజలది, సంసార జలది నుంచి కాపాడేటువంటి తేప అదొక్కటే. కాబట్టి కృష్ణుడు ఎప్పుడు అవతరిస్తాడు అంటే, వెన్ విల్ కృష్ణ కమ్? అవతారం అనేది ఎప్పుడు వస్తుంది? దానికి ఆన్సర్ భగవద్గీతలో 4th చాప్టర్ 7th శ్లోక. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుదానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే ఎప్పుడెప్పుడు ధర్మాచరణకు హాని కలుగుతుందో చూడండి. ఇక్కడ ఈ చిత్రంలో కంసుడు దేవకిని నరకబోతాడు. దేవకి వసుదేవులిద్దరూ కూడాను కంసునికి చెల్లి బావగారు. పెళ్లి చేశాడు దేవకికి. పెళ్లి చేసిన తర్వాత ఏం చేస్తారు? అత్తవారింటికి పంపిస్తారు. చాలా ఆర్భాటంగా పంపిస్తున్నాడు చెల్లెల్ని. తానే కూర్చుని రథసారథియే తీసుకువెళ్తున్నాడు దేవకిని. తీసుకువెళ్తూ ఉండగా అశరీరవాణి పలుకుతుంది, తీసుకెళ్తున్నావయ్యా, బాగా అవుతుంది, నీకు శాస్తి అవుతుంది. ఈ యొక్క చెల్లెలి యొక్క అష్టమ గర్భంలో జనించే శిశువు వల్ల నీకు మరణం సంభవిస్తుంది అని. అంతే. వెంటనే తను చేసినటువంటి మొత్తము ఆ ప్రేమ చూపిన అనురాగం కూడా మర్చిపోయి తన సొంత చెల్లెలైనటువంటి దేవకిని నరకడానికి కత్తిని ఎత్తాడు కంసుడు. పాపం వసుదేవుడు ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. చుట్టుపక్కల ఉన్న వారంతా కూడా విభ్రాంత మనస్కులయ్యారు, ఆశ్చర్యచకితులయ్యారు. ఏమిటిది? చెల్లెల్ని చంపడం,
ఇది ధర్మం నశించింది, ధర్మాచరణకు హాని కలిగింది. అమాయకురాలైనటువంటి ఒక స్త్రీని చంపబోయాడు కంసుడు. అధర్మానికి అభ్యుదయం కలుగుతుందో అప్పుడు స్వామి అవతరిస్తారు. కాబట్టే శ్రీకృష్ణుడి కింద స్వామి తన యొక్క దివ్యమైనటువంటి విశేషాన్ని ఈ దేవకి వసుదేవులకు ఆ అదృష్టాన్ని కలిగించాడు. మనం అందరం అనుకుంటాం దేవకి తనయుడు నందనందన గోపాల నవనీత చోర గోపాల యదువంశ తిలక గోపాల శ్రీకృష్ణ శ్రీ గోవింద నందనందన గోపాల నవనీత చోర గోపాల యదువంశ తిలక గోపాల శ్రీకృష్ణ శ్రీనాథ గోపాల. అటువంటి శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్పినట్టు ఎప్పుడైతే ధర్మాచరణకు హాని కలుగుతుందో అప్పుడు స్వామి అవతరిస్తారు. కాబట్టి ధర్మం అంటే ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు చెప్పేది ధర్మం, మనం అనుకునేది ధర్మం కాదు. ఇక్కడ ఏమైపోయిందంటే మానవ జీవితంలో ప్రతి వ్యక్తి ఒక ధర్మం, మన ధర్మం మనది. కృష్ణుడు అంటాడు భగవద్గీతలో చివరి 18వ యోగంలో తన్ను శరణు జొచ్చుటయే అత్యుత్తమమైనటువంటి ధర్మమని, అంతకంటే వేరేమీ లేదు, ప్రత్యక్షంగా తెలిసి ఉన్నాడు. కాబట్టి ఆ తత్వాన్ని మనం అలవర్చుకొని భగవత్ తత్వాన్ని తెలుసుకోవడమే విశేషమైనటువంటి భగవద్గీతా సారం. ఇంకా చూడండి కృష్ణుడు ఎందుకు అవతరిస్తాడు. సెకండ్ టైం అగైన్ అనదర్ శ్లోక. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎవరైతే భగవద్గీత అవగాహన యజ్ఞంలో పాల్గొంటున్నారో ఇస్కాన్ మంగళూరు వారు చేపట్టినటువంటి అంశంలో విశేషంగా చాప్టర్స్ చదువుతున్నాము. ఇంపార్టెంట్ శ్లోకాస్ వీఆర్ టచింగ్, ఎసెన్స్ ఆఫ్ దట్ చాప్టర్ శ్లోకాస్ చదువుతున్నాం. అయితే భగవద్గీతలో 2 శ్లోకాలు చెప్పండి అమ్మా అని ఎవరన్నా అడిగితే తెలియదని అనకూడదు. ఈ 2 శ్లోకాలు బాగా గుర్తుపెట్టుకోండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుధానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. రెండోది పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే పవిత్రమైనటువంటి భక్తులను రక్షించుకుట కొరకు, దుష్టులను శిక్షించడానికి, ధర్మ సిద్ధాంతాలను పునఃప్రతిష్ఠించడానికి ప్రతి యుగములోను నేనే స్వయముగా అవతరిస్తాను. ఎవరు చెప్తున్నారు ఇది? వేదవ్యాసుడు, వాల్మీకో, ఇస్కాన్ ప్రభువులో, మాతాజీయో కాదు, స్వామి సాక్షాత్తు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. సృష్టి హేతు హే మూర్తి ప్రపంచే అవతరే ఈశ్వరమూర్తి అవతార నామధరే మాయాతీత పరవ్యోమే సబార అవస్థాన విశ్వే అవతరిధరే అవతార నామ. భగవంతుడు భగవత్ సామ్రాజ్యము నుండి లోకంలో అవతరిస్తున్నాడు. ఎందుకు అవతరిస్తున్నాడు? ఆయన అక్కడే కూర్చుని మ్యాజిక్ చేయొచ్చు కదా? కాదు. ఈ విశేషమైనటువంటి రూపాలు ధరించి ఆ రూపాల ద్వారా మన ధర్మ విచక్షణను మనకు కలిగిస్తూ మనకు కొంచెం పాఠాలు నేర్పించడానికి వస్తున్నారు. అందుకే అవతారాలు అనేకమైన ఉన్నాయి. పురుషావతారాలు, గుణావతారాలు, లీలావతారాలు, భక్త్యావేశావతారాలు, మన్వంతరావతారాలు, యుగావతారాలు. ప్రతి యుగమునందు స్వామి అవతరిస్తానని చెప్తున్నారు. కలియుగంలో కూడా స్వామి అవతరిస్తానని అనేకమైనటువంటి ఆ అవతార లీలా మహిమల ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి స్వామి యొక్క మాటలు ఇంకా చూడండి 9వ శ్లోకంలో స్వామి అంటున్నటువంటి విశేషం. జన్మ కర్మచమే దివ్యమేవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. అంటే నా అవతారముల యొక్క కర్మల యొక్క దివ్యమైన స్వభావము ఎవడు తెలుసుకుంటాడో అతను దేహమును విడిచిన పిమ్మట మరల ఈ లౌకిక ప్రపంచంలో జన్మించక నా శాశ్వత ధామాన్ని పొందుతారు. అంటే స్వామి ఏకో దేవో నిత్య లీలానురక్తో భక్త వ్యాపి హృద్యంతరాత్మ. అంటే పెక్కు దివ్య రూపాలు ఉన్నాయి స్వామివి. ఆ దివ్య రూపాల యొక్క తత్వము, కర్మలు, వాటి విశేషము. శ్రీరామచంద్రుడి తత్వం ఏమిటమ్మా? మర్యాద పురుషోత్తముడు. పితృవాక్య పరిపాలన ఎలా చెయ్యాలని చూపించారు ఆయన.
శ్రీకృష్ణుడు లీలా మానుష విగ్రహధారి. ఆదిదేవ పరమాత్మ వేద వేదాంత వేద్య నమో 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 ఆదిదేవ. ఆదిదేవుడు పరమాత్ముడు, వేద వేదాంత విదుడు, ఆది మధ్యాంతరహితుడు, సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూప అవతారాలన్నీ కూడాను తెలుసుకుని వాటి యొక్క దివ్య స్వభావాన్ని తెలుసుకుంటే ఈ దేహం విడిచిన తర్వాత మనం ఈ జనన మరణ చక్రంలో పడము. మానవుడు జీవితంలో అనుభవించేవి 4 కష్టాలు: జన్మ, మృత్యు, జరా, వ్యాధి. పుట్టడం, మరణించడం, రోగము, ముసలితనం. జరా, వ్యాధి. జరా అంటే ముసలితనం. ఈ 4 నుంచి మనం బయట పడలేం. ఈ 4 ఉన్నటువంటి పెద్ద కష్టాలు. వీటి నుంచి బయటపడి పునర్జన్మ అనేది లేకుండా, పునర్జన్మ అంటే ఏమిటి? ఈ జన్మలో చేసుకున్న కర్మలకి మరొక జన్మ, మళ్ళీ ఆ జన్మలో చేసుకున్న కర్మలకి మరొక జన్మ. ఇదే చక్రం పరిభ్రమిస్తూ ఉంటాం మనం. జైంట్ వీల్లో కూర్చుంటే కంటిన్యూస్ గిరా 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 తిరుగుతూ ఉంటుంది అది. అందుకే శ్వేత ఉపనిషత్తులో తమేవ విదిత్వాతి మృత్యుమేతి నాణ్య పంధా విద్యతేయనాయ అంటే ఆదిదేవుడైన భగవంతుని తెలుసుకున్నట మాత్రము చేతనే మానవుడు జనన మరణముల నుండి ముక్తి పొందేటువంటి సంపూర్ణ స్థితిని పొందగలడు. ఇది మానవునికి మాత్రమే అవకాశం ఉంది. సునకం ముందుకు వెళ్ళి కూర్చుని మనం ఆధ్యాత్మికత తెలుసుకో, ధర్మం తెలుసుకో, ధర్మార్థ కామ చతుర్విధ పురుషార్థాల గురించి తెలుసుకో, త్రిగుణమాలను గురించి తెలుసుకో అంటే మనం ధర్మం అనగానే అది బౌబౌ ఉంటుంది. ఒక పిల్లి ముందుకు వెళ్ళి కూర్చుని చెప్పాలి ధర్మం గురించి, వెంటనే అది మ్యావ్ మ్యావ్ ఉంటుంది. బికాస్ దే కాంట్ అండర్స్టాండ్. There's a lot of difference between a human being and an animal. Because we have got జ్ఞానం, బుద్ధి. You have to use them. ఉపయోగించుకుని ఎన్నో పూర్వజన్మ సుకృత ఫలమే మనకి మానవ జన్మ. దీని నుంచి బయటపడాలంటే భగవంతుని చేరుకోవాలి. ఇంకా టాప్ లేదు, అటాచ్ అయిపోయి ఈ బంధాలకి లోబడిపోయి we try to move down. So again we'll be encircled. We'll be again in this vicious circle. వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రిత బహవో జ్ఞాన తపస పూత మద్భావమాగత. స్వామి చెప్తున్నారు చూడండి ఈ చిత్రంలోకి. అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్. 10th శ్లోక. వీతరాగ భయక్రోధ, రాగద్వేష భయముల నుండి విముక్తులైనట్టి, నాయందే సమగ్రముగా మగ్లునైనట్టి, నన్ను శరణుజొచ్చినట్టి పలువురు వ్యక్తులు పూర్వము నన్ను గూర్చి జ్ఞానము చే పవిత్రులై నా పట్ల దివ్య ప్రేమను పొందారు. స్వామి యందు మనస్సును లగ్నం చేయాలి, స్వామి చరణాలను నమ్ముకోవాలి. అవసరం వచ్చినప్పుడు స్వామిని నమ్మడం కాదు, నిత్యము నమ్మాలి. ఎగ్జామ్ ఉంది, వెంటనే టెంపుల్కి వెళ్తాం, 108 ప్రదక్షిణలు చేస్తాం, 108 కొబ్బరికాయలు మొక్కుకుంటాం, టపకీ టపకీ పగలు కొడతాం, టపా టపా తిరుగుతాం. ఈ టపకీలు టపాలే మిగులుతాయి తప్ప స్వామిని మనం ఎంత భక్తితో చేస్తున్నామనేది లేదు. స్వామి చెప్పారు, పత్రం పుష్పం ఫలం తోయం. మనం ఏం పెద్ద కొబ్బరికాయలు ఇవ్వక్కర్లే, కిరీటాలు చేయించక్కర్లే, నగలు చేయించక్కర్లే. పత్రం పుష్పం ఫలం తోయం. ఒక చిన్న ఆకు గాని, పువ్వు గాని, నీరు గాని, ఒక చెంచా నీళ్లు స్వామికి ప్రసాదం. అది భక్తి అంటే. గుళ్ళో కెడతాం, గుళ్ళో 108 సార్లు తిరుగుతూ ఉంటాం. ధ్యానం వేరే చోట, ధ్యాస వేరే చోట. ఈ 108 ఒక్కలు వేసేస్తూ ఉంటాం. లెక్క అయిపోయింది, పరిగెత్తేసాం, తిరిగాం. హుస్సేన్ బోల్ట్ పరిగెత్తినట్టు గుళ్ళో పరిగెడతాం మనం. ఆ 108 గబా గబా అయిపోవాలి. ఆ 108 సార్లు మన మనస్సు ఎంత లగ్నమై ఉంది భగవంతుని మీద అనేది అదే చెప్తున్నాడు స్వామి ఇక్కడ. రాగద్వేష భయముల నుండి విముక్తులై నాయందే సమగ్రముగా మనస్సును లగ్నము చేసి నన్ను శరణుజొస్తే
అటువంటి వారు మాత్రమే నేను నా విశేషమైనటువంటి ప్రేమను చూపిస్తాను అని. స్వామిని నమ్ముకోవాలి కదా, శ్రద్ధ ఉండాలి. అదౌ శ్రద్ధ తతస్తాధు సంగోధ భజన క్రియ. ఏది చేస్తున్నా ప్రాథమికమైనటువంటి కోరిక విశేషం ఏమిటంటే శ్రద్ధ. గురువులు షిరిడి సాయిబాబా గారిది కూడా శ్రద్ధ సబూరి. పెద్దవారు ఎవరు చెప్పినా అదే చెప్తారు, ముందు శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధతోనే మనకు సమకూరేది తతిమవని. ఈ చిత్రంలో మనం చూస్తున్నటువంటిది సుఖ మహర్షి వేదవ్యాసుని కుమారుడు. ఆయన ఈ పరీక్షిత్ మహారాజుకు భాగవతాన్ని ఉపదేశిస్తూ, ఈ పరీక్షిత్ మహారాజు సుఖ మహర్షిని ఆశ్రయిస్తాడు భగవంతుని లీలలు తెలుసుకోవాలని. ఎందుకంటే ఈయనకి 7 రోజులే ఒక శాపగ్రస్తుడవుతాడు, 7 రోజుల్లో మరణం ఉంటుంది. పరీక్షిత్ ఎవరు? అర్జునుని మనుమడు. అర్జునుడికి కొడుకు అభిమన్యుడు, అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు, పాండవ వంశానికి రాజు. కురుక్షేత్రంలో పాండవుల కుమారులను, ఉప పాండవులను అశ్వత్థామ చంపివేయగా పాపం మిగిలినది వారికి ఒక్కడు, అతడే పరీక్షిత్తు, అభిమన్యుని కుమారుడు, అంటే పాండవుల యొక్క మనువడు. ఇతను శాపగ్రస్తుడవుతాడు. ఆ కథాగమనం మళ్ళీ వేరే ఉంటుంది. సో శాపగ్రస్తుడైనప్పుడు అతను పాపం 7 రోజుల్లో మరణం ఉంది అని అనగానే సుఖ మహర్షి వేదవ్యాసుని కుమారుడు. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఇక్కడ చెప్పుకుంటాం మనం ఏమనంటే, విష్ణు సహస్రనామాన్ని పఠించేవారు, వినేవారు ఎవరైనా ఉంటే వారికి ఈ శ్లోకం బాగా తెలుస్తుంది. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. అంటే వశిష్ఠుని యొక్క ముని మనవడు, శక్తి మహర్షి యొక్క మనవడు, పరాశరుని యొక్క కుమారుడు అయిన వాడు ఎవరయ్యా? వేదవ్యాసుడు. వేదవ్యాసుడు రచించినది మహాభారతం. 18 పురాణాలు రాసింది వేదవ్యాసుడు. సో ఎవరికైతే సనాతన ధర్మం కొత్త అంటే తెలుసుకోలేదు అంశాలు, కొన్ని మూల అంశాలు, బేసిక్ పాయింట్స్ చెప్తాను. రామాయణాన్ని రచించింది వాల్మీకి, వేదవ్యాసుడు రచించినది భారతం. 18 పురాణాలు ఉన్నాయి మనకి. మనమందరం హిందువులం. 18 పురాణాలు, 18 పురాణాస్. ఈ 18 పురాణాలను రచించినది వేదవ్యాసుడు. ఆ వేదవ్యాసుని యొక్క కుమారుడు సుఖ మహర్షి. 16 సంవత్సరాలు బ్రహ్మచారి, చాలా విజ్ఞానవంతుడు, పరబ్రహ్మతత్వం, యోగితత్వం, భాగవతోత్తముడు. ఆయన పరీక్షిత్ మహారాజుకు చెప్తున్నటువంటి చిత్రాన్ని మనం పెట్టాం. ఎందుకంటే స్వామి అంటున్నది ఏమిటి? నాయందే సమగ్రముగా గంగా తీరంలో కూర్చుని స్వామి యందు తన యొక్క మనస్సును లగ్నం చేశాడు. కాబట్టి పరీక్షిత్ మహారాజు స్వామిని చేరుకోగలిగాడు. ఆ శ్రద్ధ అనేటువంటిది తప్పనిసరిగా అవసరం అనేటువంటి విషయం తెలుసుకోవాలి. ఏ యథా మాం ప్రపద్యంతే తాం స్తదైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్య పార్థ సర్వసః. ఆహా, మానవులు ఎట్లు నన్ను శరణు పొందుతారో అట్లే వారికి ఫలమునిస్తాను. మానవులు అన్ని విధాల నా మార్గమునే అనుసరింతురు. ఇక్కడ చూడండి ఈ చిత్రంలో, ఏ యథా మాం ప్రపద్యంతే, ఎవరు ఎలా తలుస్తారో, ఎవరు ఎలా ఆరాధిస్తారో, ఎవరు ఎలా ప్రేమిస్తారో స్వామి అలా అనుగ్రహిస్తారు. ఒక దూడ స్వామి యొక్క చరణార విందాల దగ్గర కూర్చుని ఆ యొక్క తన్మయత్వం చూడండి. గోకులంలో స్వామి, ఇక్కడ మళ్ళీ బలరాముడితో సఖ్య స్నేహితుడి కింద సోదర ప్రేమ. ఇక్కడ గోప బాలురంతా కూడా గోవిందాది నామోచారణ. కొంతమందికే దొరుకుతుంది అది. గోవింద అనంటే అదృష్టం కూడా సంప్రాప్తించేది కొంతమందికే. ఏ యథామాం ప్రపద్యంతే, ఎవరు ఎలా తరుస్తారో అలా అదృష్టం ప్రాప్తింపజేస్తాడు స్వామి. శరణు శరణు సురేంద్ర సన్నుత, శరణాగతి కోరాలి. మమ వర్త్మానువర్తంతే మనుష్య పార్థ సర్వస, అట్లే వారికి ఫలితాన్ని ఇస్తాను. మానవులు అన్ని విధాలా నా మార్గాన్ని అనుసరించాలి. అనుసరిస్తేనే వారికి మోక్షం, ఫలాపేక్ష
అనేటువంటిది కలుగుతుంది. చైతన్యం కలిగిస్తాడు స్వామి. ఆ చైతన్యం కలగాలి, కలిగించుకోవాలి, స్వామిని తలుచుకోవాలి. కాంక్షత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవత క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. మానవులు ఈ ప్రపంచంలో కామ్య కర్మల ఫలమును కోర్చు దేవతలను పూజిస్తారు. అట్టివారు తమ కామ్య కర్మలకు తగిన ఫలితం ఈ ప్రపంచములోనే పొందుతారు. అంటే ఈ పైన చూడండి దేవతలు ఉన్నారు. ఇక్కడ కుబేరుడు, తర్వాత అశ్విని దేవతలు అనుకోండి, తర్వాత లక్ష్మీదేవి. మనం అంతా దేవతలకు కురుస్తూ ఉంటాం. డబ్బు సరస్వతీదేవి, చదువు కావాలనగానే సరస్వతీదేవి, అందరం పొలోమని బాసర సరస్వతి. డబ్బు కావాలి లక్ష్మీదేవి, ఇక పొద్దున రాత్రి మధ్యాహ్నం అదే స్మరణం. ధనం కావాలి ఇంకా కుబేర యంత్రం. వర్షాలు కావాలి ఇంద్రుడికి ప్రార్థిస్తారు, వరుణం యజ్ఞ యాగాలు చేస్తారు. అంటే ఒక్కొక్క పోర్ట్ఫోలియో వారికి భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఆ పోర్ట్ఫోలియోలకు తగినట్టు వాళ్ళనే మనం స్మరిస్తాం. మూల రూపమైన భగవంతుణ్ణి మనం మర్చిపోతాం. లక్ష్మీదేవి దండం పెడతాం, అయిపోయింది. సరస్వతీదేవి దండం పెట్టాం, అయిపోయింది. కానీ స్వామి అంటోంది చూడండి, కాంక్షత కర్మణాం సిద్ధిం. మానవులు ఈ ప్రపంచంలో కామ్య కర్మల ఫలాన్ని కోరుతూ దేవతలను పూజిస్తారు. అట్టివారు తమ కామ్య కర్మలకు తగిన ఫలితాన్ని ఈ ప్రపంచంలోనే పొందుతారు. అంతే. ఈ ప్రపంచంలో డబ్బు వస్తుంది, ఈ ప్రపంచంలో వర్షం పడుతుంది, అంతే. అల్టిమేట్ థింగ్ అనేది లేదు. ఈ ప్రపంచం నుంచి బయటపడేటువంటి మార్గం చూపించేటువంటి విశేషతత్వం ఆ దేవతలకు లేదు అనేటువంటి అంశం కూడా చెప్తున్నారు స్వామి. మూల రూపమైనటువంటి శ్రీ మహావిష్ణువును తలవాలి. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ తస్య కర్తారమపి మాం విద్యత్ కర్తారమవ్యయం. చాతుర్వర్ణం మానవ సమాజంలో ఉన్నటువంటి 4 విభాగాలు నాచే సృజించబడినాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. కానీ ఈ విభజన అనేది దేని ప్రాతిపదికన? జన్మ ప్రాతిపదికన కాదు. జన్మ బట్టి వచ్చేటువంటి వర్ణ వ్యవస్థ కాదు. స్వామి చెప్పినది చాతుర్వర్ణం మయా సృష్ట గుణ కర్మ విభాగశ. మనకున్నటువంటి గుణాలతో సత్వగుణము, సత్వగుణం సహితమైనటువంటి వారు బ్రాహ్మణుల కింద, రజోగుణ భరితులైన వారు క్షత్రియులు, రజోతమో మిక్స్చర్ ఉంటే మళ్ళీ వైశ్య, శూద్ర, లేదా మళ్ళీ ఆ విధంగా ఈ గుణ కర్మ చేసే పనుల ద్వారా లౌకిక స్వభావానికి సంబంధించిన గుణాలను అనుసరించి కలుగు జీవిత చిహ్నాలు భగవద్గీతలో ఈ విధంగా చెప్పబడింది. కాబట్టి చాతుర్వర్ణ విధానానికి అతీతుడైనటువంటి కృష్ణ చైతన్యంతో కూడినటువంటి వ్యక్తి వర్ణ, జాతి, వర్గ విభాగాలలో దేని దృష్టితో చూచినా మానవ సమాజం నందలి సర్వ విభాగాలకు అతీతుడై ఉంటాడు. కాబట్టి జన్మ అనేది ప్రాతిపదిక కాదు వర్ణ వ్యవస్థకి. ఎందుకంటే అది మనకి భగవద్గీతలో చెప్పబడుతోంది. గుణ కర్మ, మనకున్న గుణాలు, మనం చేసే కర్మలు. కుక్క మాంసం తినేటువంటి చండాలుడైనా సరే విశేషమైనటువంటి భక్తి తత్వంతో ఉండి సత్వగుణ ప్రధానుడైతే తప్పనిసరిగా బ్రాహ్మణ జాతి కిందకు వస్తాడు. అది దీని యొక్క సారం. భగవంతుడు దీన్ని భాగవతంలో కూడా వృషభ అవతారంలో చెప్పారు. కాబట్టి వృషభుడు అనేటువంటి అవతారాన్ని ఎత్తాడు స్వామి శ్రీమన్నారాయణుడు. ఆయనకు మళ్ళీ పుత్రులు జనిస్తారు 100 మంది. ఆ పుత్రులలో వారు క్షత్రియులు అవ్వడానికి కానీ కొంతమంది బ్రాహ్మణుల కింద మారిపోతారు, కొంతమంది భాగవతోత్తముల కింద ఉంటారు, కొంతమంది క్షత్రియుల కింద ఉంటారు. అంటే గుణ కర్మ విభాగశ అనేటువంటి మాటకి భాగవతంలో మనకు ప్రాతిపదిక ఉంది. నమాం కర్మ నిలింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మ భిర్నసపత్యచే. నన్నంటూ కర్మం ఏదియూ లేదు, నేను కర్మ ఫలాలకు వాంఛించను, నన్ను కూర్చుని ఈ సత్యము నెరింగిన వాడు కర్మ ఫలములచే బంధించడు. ఇక్కడ స్వామి కుచేలుడికి సన్మానం చేస్తున్నాడు, ఆదరిస్తున్నాడు ప్రేమతో. ఇక్కడ రుక్మిణీ సహితుడై తన స్నేహితుడు పేదవాడు. ఇక్కడ భీష్మాచార్యుని మీద ఒక రథ చక్రం తీసుకుని పరిగెడుతున్నాడు స్వామి. గోవింద హరి గోపాల మాధవ మధుసూదన సచ్చిదానంద మనుమోహన మురళీధర గోపాల. ఆనందంతో గోకులంలో ఉన్నాడు స్వామి.
శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో విజయ సారథి అయి ఉన్నాడు. అంటే స్వామిని అంటుకునే కర్మ ఏదీ లేదు. స్వామి కర్మకు అతీతుడు, కర్మ ఫలాలను వాంఛించడు. నన్ను కూర్చుని ఈ సత్యం, స్వామిని గురించినటువంటి ఈ అతీంద్రియమైనటువంటి స్వామి శక్తి, స్వామి రూపం, ఆ భగవత్ తత్వం, మహాతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు స్వామిని చేరుకుంటాడని శ్రీకృష్ణుడు అంటున్నారు. కిం కర్మ కిం అకర్మేతి. అసలు కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి? కర్మణోహ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. అంటే కర్మ యొక్క క్లిష్టత్వం తెలుసుకోవాలి. నిన్న మనంతా కర్మ యోగం చదివాం. కర్మ అంటే ఏమిటి తెలుసుకున్నాం. నిషిద్ధ కర్మ ఏమిటి, అకర్మ అంటే ఏమిటి, సకర్మ అంటే ఏమిటి? కర్మ యొక్క క్లిష్టత్వం తెలుసుకోవడం చాలా కష్టం. అందుకే ఎవరైనా కర్మ అంటే ఏమిటో, నిషిద్ధ కర్మ అంటే ఏమిటో, అకర్మ అంటే ఏమిటో ఉచిత రీతిని తెలుసుకోవాలి. మీ అందరికీ కూడా చెప్తాను. వికర్మ అంటే కర్మ నిషిద్ధమైన కర్మ. అకర్మ అంటే కర్మ చేయకుండా ఉండటం. దీనికి మళ్ళీ రెండు అంశాలు ఉన్నాయి. అకర్మ అంటే కర్మ చేయకుండా ఉండటం అనేది మనకు భగవద్గీతలోని ప్రభుపాదుల వారి యొక్క సారం కింద చెప్పబడింది. కొంత తత్వంలో అకర్మ అంటే ఈ యొక్క ధర్మాన్ని అనుసరించి చేస్తూ దైవానికి సమర్పించినటువంటి కర్మ కింద భావిస్తారు. కానీ అర్థం పరంగా చూస్తే అకర్మ అంటే కర్మ చేయకుండా ఉండటం, తమో గుణం కింద. కర్మ, కర్మ, అకర్మ, వికర్మ. ఇక్కడ చిత్రంలో ప్రియవ్రతుడు అనేటువంటి రాజు ఏ విధంగా తన జీవితంలో భోగభాగ్యాలన్నిటినీ విడిచి, మహారాజు ప్రియవ్రతుడే సప్త సముద్రాలు సప్త ద్వీపాలు సృష్టించాడు ఈ యొక్క ప్రపంచంలో. మనందరం పూజ చేసేటప్పుడు జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే అని చదువుతూ ఉంటాం. ఈ భరతవర్షం, భరతఖండం, ఈ భారత భూమిలో జనించడం, ఈ భారత వర్షంలో జనించడం, ఈ సనాతన ధర్మంలో జనించడం ఎంతో అదృష్టదాయకం. అటువంటి అదృష్టం మనందరికీ కలిగినందుకు అందరం కూడా ఒకసారి స్వామికి నమస్కరించుకుని, ఇక ఈ చిత్రంలో మనం చూస్తోంది కర్మణ్య కర్మ యపశ్యేద కర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్య కర్మకృత్. అంటే కర్మ యందు అకర్మను, అకర్మ యందు కర్మను చూస్తూ మానవులలో బుద్ధిమంతుడు అతడు అత్యున్నత స్థితిని పొందుతాడంటూ ఇక్కడ చూడండి. మనకున్నటువంటి 4 తత్వాలు ఉన్నాయి. అంటే 4 ఏదైతే మనము నిషిద్ధ కర్మలు, మాంసభక్షణం, మద్యపానం, అనైతిక సంబంధాలు, జూదం, ఈ 4 కూడాను దయా తపస్ శౌచం సత్యం అని మన ఇస్కాన్ ప్రిన్సిపల్స్ లో చెప్పుకుంటాం. అంటే అవి ఫాలో అవ్వాలని. మన యొక్క తత్వం కూడా అదే విధంగా మారిపోతుంది మనం చేసే కర్మల బట్టి. మాంసభక్షణం, మద్యపానం, అనియమిత కర్మలు, అనైతిక కర్మలు, అనైతిక సంబంధాలు, జూదము. ఇదే అకర్మ అంటే ఇదే తత్వం ఉంది మనకు. స్వామిని తలుచుకుంటూ, స్వామిని స్మరిస్తూ కార్యక్రమం చేసుకోవడం. కానీ ఈ చాప్టర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ స్లైడ్. అంటే లైఫ్ ఆఫ్ బ్రహ్మ. మన జీవితం ఎంత క్షణభంగురం కంపేర్ చేస్తే దైవ కాలంతో, దైవ సమయంతో. ఇక్కడ చూడండి, కింద నుంచి పైకి పిరమిడ్ చూడాలి మనం. దిస్ ఇస్ ఎ పిరమిడ్ స్ట్రక్చర్. కింద నుంచి పైకి అంటే లుక్ ఫ్రమ్ ద బాటమ్ టు టాప్. కింద చూడండి, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, రాక్ బాటమ్ లో. ఓకే, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. తర్వాత ఈ 4 యుగాలు కలిపితే ఒక దివ్య యుగం. యుగము, యుగములు, క్యాల్కులేషన్ ఆఫ్ టైం యాజ్ పర్ పురాణాస్. 4 యుగాలు కలిపితే ఒక దివ్య యుగము. ఈ 4 యుగాల యొక్క కాల పరిమితి కూడా ఇవ్వబడింది. 1.728 మిలియన్ ఇయర్స్, 1.296, ఆ విధంగా కాల పరిమితి. కలియుగం 4,32,000 ఇయర్స్.
ఇప్పుడు మనం టీవీల్లో చూస్తూ ఉంటాం, మాయా సివిలైజేషన్, వారు చెప్పారు వీరు చెప్పారు, ఆస్టరాయిడ్ వస్తుంది, అయిపోయింది, ప్రపంచం అంతమైపోతుంది, అగ్ని గోళాలు కురుస్తాయి. నిజమే, ఇంకా నెక్స్ట్ చాప్టర్స్ లో మనం చెప్పుకుంటాం కలియుగం ఎలా అంతమవుతుంది, అంతమయ్యేటప్పుడు ఆ యుగ సంధి కాలం ఎలా ఉంటుంది. 4 యుగాస్ మేక్ 1 దివ్య యుగ అండ్ 71 దివ్య యుగాస్ ఒక మన్వంతరం అవుతుంది. 71 దివ్య యుగాస్ ఒక మన్వంతరం, 71 దివ్య యుగాలు ఒక మన్వంతరం, 14 మన్వంతరాలు ఒక కల్పము. తర్వాత ఈ 14 మన్వంతరాలు ఒక కల్పం తర్వాత పైన ఉన్నది బ్రహ్మ యొక్క కాలం. బ్రహ్మకు 36,000 కల్పాలు ఒక రోజు, 36,000 కల్పాలు రాత్రి. కాబట్టి క్రియేషన్, ఫుల్ డివాస్టేషన్, సృష్టికి అంతానికి మధ్యలో ఉన్నది ఈ యొక్క కాల పరిమితి. 4 యుగాలు ఒక దివ్య యుగం, 4 యుగాలు ఒక దివ్య యుగం, 71 దివ్య యుగాలు ఒక మన్వంతరం, 14 మన్వంతరాలు ఒక కల్పం, 311 ట్రిలియన్ ఇయర్స్ అంటే 36,000 కల్పాలు. బ్రహ్మకు ఒక రోజు ఒక రాత్రి, అదే అంతే సమయం మళ్ళీ ఒక రాత్రి. కాబట్టి తర్వాత ఇక్కడ చూడండి, బ్రహ్మ హ్యాస్ పాస్ 50 ఇయర్స్, 6 మన్వంతరాలు. మనకు యాక్చువల్ గా మనం మంత్రాలు చదివేటప్పుడు ఏ విధంగా చదువుతామంటే, శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరతఖండే. ఈ మన్వంతరాలంటే ఏమిటి, ఇదంతా చూసి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టైం ఇలాప్స్డ్ ఇన్ కలియుగ. ఎంత సమయం అయిపోయింది కలియుగంలో అంటే 5,117 సంవత్సరాలు. బ్రహ్మ యొక్క కాలం ఎంతయ్యా, 155.522 ట్రిలియన్ ఇయర్స్. ఇక సున్నాలన్నీ మనం పెట్టుకుంటూ సున్నాలే. ఇక్కడ గీత భూమండలంపై ఆవిర్భవించింది ఎప్పుడు? ఇన్ ద మహాభారత శాంతి పర్వ we can trace out the history of the Gita as follows. Treta yugadau cha tato vivaswan manave dadau manusya loka bhati ardha sutayet panutau dadau ikshwakuyet cha katito vyapya lokan avastitau. In the beginning of the Treta Yuga, the science of the relationship with the Supreme was delivered by Vivaswan to Manu. Manu, being the father of the mankind, gave it to his son Maharaja Ikshwaku, the forefather of the Raghu dynasty, in which Lord Ramachandra appeared. Therefore, Bhagavad Gita existed in the human society from the time of Maharaja Ikshwaku. So, ద్వాపరం త్రేతాయుగంలో ఎంత అయిపోయింది, కలియుగంలో 5,117 సంవత్సరాలు అయింది. మొత్తం ఇదంతా కలగలిపితే 2 మిలియన్ ఇయర్స్ ఎగో ఈ యొక్క భగవద్గీత ఈ భూమి మీదకు వచ్చింది. ఒక సెకండ్, బ్రహ్మకు ఒక సెకండ్ అంటే ఎన్ని సంవత్సరాలు చూడండి, 1,00,000 సంవత్సరాలు బ్రహ్మకు ఒక సెకండ్. 1 మినిట్ ఆఫ్ బ్రహ్మ అంటే 60 లక్షల సంవత్సరాలు. ఒక గంట, బ్రహ్మ గారికి ఒక గంట అంటే 360 లక్షల సంవత్సరాలు. ఇక 1 డే అంటే ఇక 0 లెక్క పెట్టుకుంటూ పెట్టుకోవడమే. సో ఇది ఒకటి. తర్వాత కృష్ణునికి మనకు మధ్య ఉన్న వ్యత్యాసం. కృష్ణుడు కూడా మానవుడి కింద జన్మించాడు కదా, దేవకీ గర్భ సంజాతుడు కాబట్టి అతనికి మనకి తేడా ఏమిటి అంటే, మనం మాయ చేత నియంత్రించబడతాం, కానీ మాయను నియంత్రించేవాడు శ్రీకృష్ణుడు. అందుకే కృష్ణుని రూపం శాశ్వతమైనది, మన రూపం తాత్కాలికమైనది. నశించే రూపం మనది, శరీరం అశాశ్వతం. మనకు కృష్ణునికి ఉన్న మూల భేదం ఆ విశేష తత్వం. కాబట్టి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. జ్ఞానయోగం అన్నాం. సరే, ఈ జ్ఞాన శాస్త్రం, ఈ యోగ శాస్త్రం ఎవరికి చెప్పారంటే కృష్ణుడు చెప్తున్నాడు. నేను కాదయ్యా, నేను ముందు చెప్పింది సూర్యుడికి, సూర్యుడి నుంచి మనువు నుంచి ఇక్ష్వాకు. అయ్యో, నువ్వు సూర్యుడికి ఎట్టా చెప్పావయ్యా, నువ్వు నాతో కదా ఉన్నదని అర్జునుడు అడిగితే మళ్ళీ చెప్తున్నాడు ఆయన, నువ్వు నిన్న ఉన్నావు, నేడు ఉంటావు, రేపు ఉంటావు, నేను అంతే. ఈ శాస్త్రం ఈ విధంగా పరిఢవిల్లుతూ వచ్చింది.
ఎప్పుడెప్పుడు నేను అవతరిస్తానంటే ఎప్పుడు ధర్మం నశిస్తే అప్పుడు నేను అవతరిస్తూ ఉంటా. ఈ నా అవతారం ధర్మాన్ని స్థాపించడం కోసం అని డైరెక్ట్ గా చెప్తున్నారు కృష్ణుడు. కర్మ అకర్మ వికర్మ, భగవత్ తత్వంతో కూడి చేసేటువంటి కర్మ అకర్మ కింద భావిస్తారు. అసలు కర్మ చేయకుండా ఉండటమా, చేసినది నిషిద్ధ కర్మ చేయడమా, లేదా చక్కటి కర్మ చేయడమా. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. అంటే మనం గురువు దగ్గర విద్య నేర్చుకునేటప్పుడు చాలా వినయంగా విధేయతతో ప్రశ్నను అడగాలి, లేదా విషయాన్ని తెలుసుకునేటువంటి తత్వాన్ని అలవర్చుకోవాలి అనేటువంటి జ్ఞానాన్ని మనకు కలిగిస్తున్నాడు భగవంతుడు. ఎందుకంటే ఏదైనా మనం సందేహం అడగొచ్చు, కానీ వినయంతో విధేయతతో ఉండాలి. ఆ యొక్క లక్ష్యాన్ని మనం పెట్టుకోవాలి. ఏమనంటే గురువును సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా భావించాలి. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎవరైనా కూడా శిష్యులు లేదా స్టూడెంట్స్, డిసైపుల్స్, ఎవరైనా స్టూడెంట్ లైఫ్ లో ఉన్నవారు ఈ సెషన్ లో ఉంటే దయచేసి ఈ శ్లోకాన్ని చక్కగా వారి జీవితంలో పాటిస్తారని కోరుకుంటూ, అత్యంత పాపకర్మలను ఆచరించేవాడు సహితం ఈ దివ్యమైన భగవద్ జ్ఞానాన్ని ఆశ్రయించి దుఃఖాలతో కూడిన ఈ భవసాగరం దాటివేయగలరు అనేటువంటి తత్వం తెలుసుకుంటూ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. అందుకే విశేషంగా మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటంటే, వినరో భాగ్యము విష్ణు కథ. విష్ణు కథ తెలుసుకోవడం కూడా భాగ్యమే. వెలువల మిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. హరి బోల్, హరే కృష్ణ. సందేహాలు ఉన్నవారు దయచేసి వారు హ్యాండ్ రైజ్ చేయొచ్చు.